ఓం నమః శివాయ. మనం శివుని కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. శివుని వాహనం నంది, మెడలో పాము. పార్వతి వాహనం సింహం. కుమారస్వామి వాహనం నెమలి. వినాయకుని వాహనం ఎలుక. ఒక్కసారి ఆలోచించినట్లయితే అన్నీ విరోధ జంతువులే. నంది, సింహం, నెమలి, పాము, ఎలుక అయినను అవి అన్నీ సఖ్యంగా నివసిస్తున్నాయి. కారణమేమనగా అవి యోగ స్థితిలో ఉన్నవి. అంటే మన కుటుంబంలో వివిధ రకాల మనస్తత్వాల వారు ఉన్నారు. వీరు అంత ఐక్యంగా ఉన్నచో ఎటువంటి గొడవలు కుటుంబాల్లో సంభవించవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అక్షరాల ఆణిముత్యాలకు లైక్ చేయండి.